90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఎస్, నా చేతిలో కనిపిస్తుంది కదా సముద్రపు ఉప్పు చేప. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా బంగాళాఖాతం తీర ప్రాంతంలో, అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బీచ్ లో దొరికేటువంటి ఎండు చేపలు. అసలు ఎండు చేపల్ని ఎలా తయారు చేస్తారు, వీటి ధరలు ఎలా ఉంటాయి, వీటిని ఎలా పట్టుకొని వస్తారు, మార్కెట్ కి ఎలా తీసుకెళ్తారు, ఇలా డీటెయిల్డ్ గా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. ఉప్పాడ బీచ్ లో ఉన్న ఎండు చేపల గురించి మీకు అన్ని వివరిస్తాను. రండి. అక్కడ ఒక వ్యక్తి లోపలికి వెళ్తున్నాడు, సముద్రం లోపలికి. ఎస్, చూసారుగా, ఈదుకుంటూ వెళ్తున్నాడు. అలా అలలు నడుచుకుంటూ, చాలా కష్టం, అందులో చాలా వెయిట్ ఉన్నటువంటి అలను కూడా తీసుకెళ్ళి అక్కడ అతను నేరుగా కొంత చూడండి. ఎస్, అలా కింద నుంచి వెళ్తున్నాడు. అలా కింద నుంచి ఈదుకుంటూ వలని చేత పట్టుకొని అతను, చూసారుగా, తీరం దగ్గర నుంచి ఎంత దూరం ఉందో చూడండి, ఒక 20 అడుగులు అంత దూరం వెళ్ళాడు. చాలా కష్టం అది. బోట్లో వెళ్ళడం వేరు, బోట్లో సముద్రం మధ్యలోకో లేకపోతే కొంత దూరం వెళ్ళాక ఆ వల విసరడం వేరు. కానీ అతను చూడండి, ఒకవైపు తీరం వైపు అలల దాటికి ముందుకు వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. చాలా కష్టం. మనం ఏదో మార్కెట్లోకి వెళ్ళిపోయి సముద్రం చేపలని, ఎండు చేపలని ఇలా కొనేస్తుంటాం చాలా ఈజీగా. ధర తగ్గించు, అంత కాస్ట్ ఎందుకు, చాలా తక్కువకి ఇవ్వమ్మా అని మనం వాళ్ళ కష్టాన్ని పట్టించుకోకుండా మనం చాలా ఈజీగా అడిగేస్తుంటాం. కానీ వాళ్ళ కష్టపడుతున్నారు, చూసారా, చూడండి. కానీ సముద్రంలో చూడండి, ఆ వలను అలా పట్టుకొని అతను ఈదుకుంటున్నారు. అక్కడ మామూలు మనిషి నిలబడ్డారంటే కనీసం ఒక మనిషికి 2 ఇంతల లోతుంటుంది. అక్కడ చూడండి, అలా ఈదుకుంటూ పోతున్నాడు. కానీ అతను భుజం మీద మాత్రం ఆ వల అలా, చూసారా, మునిగిపోయాడు అతను. ఆ భుజం మీద ఆ వలను మాత్రం అలాగే పట్టుకున్నాడు గట్టిగా. మనమైతే అంత దూరం అసలు వెళ్తే ఇంకేమన్నా ఉందండి మామూలు పరిస్థితులు? చూడండి, మత్స్యకారులు ఎంత కష్టపడుతున్నారో ఆ చేపలను పట్టడం కోసం. అలా పట్టడం ద్వారా రోజుకి ఒక 10 సార్లు అట్లా పోతారంట. కానీ కేవలం 400 నుంచి 500 వాల్యూ చేసే చేపలు మాత్రమే దొరుకుతాయంట. చూడండి, అసలు కనిపిస్తున్నాడు మనకి, ఫ్రేమ్ లో కూడా కనిపించట్లేదు అతను. ఎంత కష్టమో చూడండి. అలా ఇప్పుడు అలా ఈదుకుంటూనే, ఒకవైపు ఈదుకుంటూ ఉండాలి, ప్రాణాలను రక్షించుకుంటూ ఉండాలి, మునిగిపోకుండా ఉండాలి, సరైన దిశలో సరైన ప్రాంతంలో ఆ వలని కూడా విసరాలి. ఫస్ట్ సముద్రంలోకి వెళ్లే ముందు వలని ఇలా చేత పట్టుకొని సముద్రంలోకి వెళ్తారు. ఏంటంటే ఇది వల ఎంత దూరం ఉంటుంది, ఇది ఎన్ని అడుగులు ఉంటుంది ఈ వల? ఎన్ని అడుగులు ఉంటుంది? బార్లు ఉంటుంది, 3 బార్లు. ఇదేంటిది, ఈ క్యాన్ పెట్టుకున్నారు ఎందుకు? తేలడం కోసం పెట్టుకుంటారు. ఇటు దగ్గర రండి. చూసారుగా, అంటే ఇందులో గాలి ఉంటుంది కాబట్టి మనిషి మునిగిపోకుండా తేలడం కోసం ఇలా ఖాళీ ఆయిల్ క్యాన్ ని సముద్రంలో తీసుకెళ్తారు. దీన్ని నడుగు కడతారు, ఇదండి, ఇలా నడుగు చాలా గట్టి కట్టుకుంటారు. అంటే మునిగిపోకుండా తెలుస్తుంది, పైకి నీటిలో తెలుస్తుంది. మామూలుగా బోట్ల మీద సముద్ర మధ్యలోకి వెళ్ళి అక్కడ వలని విసురుతుంటారు. ఆ తర్వాత ఆ భారీ వలని తీరంకి తీసుకొస్తుంటారు. అలా చేపల్ని పట్టేటువంటి విధానం ఒకటి. అయితే ఇక్కడ ఈ ఎండు చేపల్ని ఇక్కడ తీరం దగ్గర నుంచే కొంతవరకు సముద్రం ముందుకు వెళ్ళి అక్కడ వలని విసురుతారు. ఆ తర్వాత చేపలు పడతారు. ఎస్, మనతో పాటు ఉన్నారు ఒక మత్స్యకారుడు, ఆయన అడుగుదాం. అసలు మీరు ఈ వలని ఎంత దూరం వెళ్ళి విసురుతారు? ఒకడే దగ్గర తీరం దగ్గర నుంచి ఎన్ని అడుగులు ఉంటుంది? తీరం దగ్గర నుంచి దగ్గరికి ఎన్ని అడుగులు ఉండదు, 30-40 బార్కి వెళ్తాం. 40 బార్లు ఉంటుంది అంతే. బార్కి వెళ్తాం, నడుచుకుంటూ వెళ్తారు. కరకం దాటేసి అంటే అందదు. అక్కడ ఎంత లోతు ఉంటుంది? ఇది కరకం దాటేసింది కంచిన 2 బార్లు 3 బార్లు లోతు ఉంటుంది. 2 బార్లు 3 బార్లు లోతు ఉంటుంది. మన మనిషి కాదు 2-3 ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి కంటే 3 లోతు ఉంటుంది. అలాగే వెళ్ళి లారీ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత అది విసిరిన తర్వాత మళ్ళీ తీరానికి వచ్చేస్తారా? ఇక్కడికి వచ్చేస్తాం. ఇలా పట్టుకుని లాగుతాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఆయన ఆల్రెడీ వలని విసిరాడు. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 20 అడుగులు 30 అడుగులు దూరం ఉంటుందంట.
ఆ తర్వాత అక్కడి నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ఇలా తాడు ఉంటుంది చూసారా, ఈ తాడుని పట్టుకొని లాగుతారు, అంతేనా? ఒకసారి లాగండి చూద్దాం ఎలా లాగుతున్నారు. చూడండి, ఇదండి చూడండి. ఒకసారి చూస్తే ఇలా చేతిని ఇలా పట్టుకో ఉన్నారు. బాగా వెయిట్ ఉంటుందా? ఎంత వెయిట్ ఉంటుంది వల లోపల? వల ఆ, 40 బార్లు ఉంటుంది. 40 బార్లు ఉంటుంది. ఒక్కసారి వలని విసిరితే ఎన్ని చేపల వరకు, ఎన్ని కేజీల వరకు పడతాయి? ఇది చెప్పలేం కదా నేర్లోనే ఇతను చేపలు 4-5 ఆడుతున్నాయి. 4-5 పడతాయి కలిసి. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు వేస్తూ ఉంటారు. రోజుకి ఎన్ని కేజీలు పడతారు అట్లా ఒక వల మీద సుమారుగా? ఒక కొలమ అయితే 400-500 దొరుకుతాయి అంతే. కేజీలు చెప్పరు అమ్మం. 400-500 చేపలు పడతాయి. చేపల పీసులు అంతే. పీసులు పీసులకి డబ్బులకి ఎలా అమ్ముకుంటాం. 400-500 రూపాయలు విలువ చేసే చేపలు పడతాయి అంతే. ఒక కేజీ చేప ఎంత ఉంటుంది? కేజీలు చెప్పు నమ్మం. ఒక చేపలు ఒక కేజీ ధర ఎంత ఉంటుంది? కేజీ అయితే కేజీ అయితే 200 ఉంటాయి. 200 దాకా ఉంటుంది. అట్లా 3 నుంచి 4 కేజీలు పడతాయి అంతే రోజుకి. ఓకే, అంటే ఇలా వల విసురుతారు. వల విసిరిన తర్వాత ఇట్లా లాక్కొస్తారు. లాక్కొచ్చిన తర్వాత రోజుకి కేవలం ఒక 4 కేజీలు మాత్రమే పడతాయంట. ఆ 4 కేజీల ధర 5 నుంచి 600 కూడా పలుకుతుందని ఆయన చెప్తున్నారు. ఇది ఉప్పాడ తీరంలో ఈ విధంగా ఎండు చేపలను పడుతున్నారు. సో ఇంకా కూడా నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా చేపలు పట్టిన తర్వాత వల నుంచి చేపలను ఎలా సపరేట్ చేస్తారు, చేపలను ఎలా ఉప్పులో నానబెడతారు, వాటిని ఎలా ఎండబెడతారు, ఆ తర్వాత వాటిని ఎలా అమ్ముతారు. రండి, ఇలా చేపలన్నింటినీ కూడా ఇలా తీసుకొస్తారు ఇక్కడికి. రండి ఒకసారి చూడండి. ఆ వల ద్వారా పట్టుకొచ్చినటువంటి చేపలన్నింటినీ కూడా ఇలా మహిళలు సపరేట్ చేస్తున్నారు. చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఏంటో వాళ్ళని ఎలా వీటిని ఆ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఎండబెట్టే ప్రాసెసింగ్ ఒకసారి తెలుసుకుందాం. అమ్మా, ఏం చేపలు? గొరసలు ఏమంటారు? గొరసలండి. వరసలు. ఇవి పచ్చిగా అమ్ముతారా లేదంటే ఎండు చేపలు? ఎండు చేపలే అండి. ఎండు చేపలుగా వరసలు అని పిలుస్తారు. ఉప్పేసి ఓరేసి తర్వాత ఎండబెట్టి మళ్ళీ అమ్ముతారండి. ఉప్పేసి ఎట్లా చేస్తారు వీటిని? ఏ చప్పున గీయాలండి. గీయాల పులుసు అంతా తీసేయాలి. తీసేసి ఉప్పులో వేయాలండి. ఉప్పులో వేసి 2 రోజులు ఉండి ఇచ్చేయాలి అందులో. ఉప్పులో 2 రోజులు పడతాది. ఏ చేప అయినా సరే, ఏ చేప అయినా అలాంటివి చప్పుడే ఎండిపోతాయండి. అవి చిన్నవి అయితే ఎన్ని రోజులు? 1 రోజుకే ఎండిపోతాయి. పెద్దవి అయితే 2 రోజులు పడతాదండి. ఇప్పుడు పొడవునా ఇంత బార్లు ఉంటాయి కదా, అవి అవి కూడా 2 రోజులు పడతాది. చావుడేలు ఉప్పుని సపరేట్ గా తీసుకొస్తారా మీరు? ఉప్పుని సపరేట్ గా పెడతారు. ఎన్ని రోజులు ఇలా మొరపెట్టిన తర్వాత బయటికి తీసి ఎండబెడతారు? కడుగుతారా మళ్ళీ? కడగాలి. సప్నీలతో కడగకపోతే మరి చప్పగా రావు కదా. ఓహో, మళ్ళీ మామూలు నీటితో కడుగుతారు. సప్నీలతో కడుగుతాం. కడిగిన తర్వాత కడిగి ఎండబెడతాం. ఇప్పుడు ఈ చేపని 2 రోజులు ఉప్పులో ఊరబెడతారు. ఆ తర్వాత మంచినీటిలో కడుగుతారు. కడిగిన తర్వాత ఇది పూర్తిగా ఎండి పెద్దదైతే 3 రోజులు ఎండుతుంది, 2 రోజులు ఎండుతుంది. 3 రోజులు లేదా 2 రోజులు? 2 రోజులు. చిన్నదైతే 1 రోజు 2 రోజులకి ఆరిపోద్ది. ఓకే, పట్టుకొచ్చిన 5 రోజులకి మొత్తం రెడీ అయిపోద్ది అమ్మడానికి. అయిపోద్ది. ఇక్కడ నుంచి ఎక్కడ పంపిస్తుంటారు మీరు అమ్మడానికి? కాకినాడ పెద్దాపుర సంతకి, కాకినాడ అదేం చెంతమ్మా నక్కపిల్లి సంతకి అట్టుకెళ్తారు. బాగా టేస్ట్ గా ఉంటాయి ఇవి. టైట్ గా చూడండి, వరుసలు అప్పుడు ఉన్నాయండి. ఇవి ఒకసారి మీకు నాతో పాటు రారా, కొంచెం ఒకసారి చూపించరా. ఒకసారి ఈ ఊరబెట్టే విధానం ఏంటో కూడా ఒకసారి మనం అడుగుదాం. ఎలా ఇలా చేపల్ని పట్టుకొచ్చిన చేపల్ని ఇలా ఒక టబ్బుల్లా ఉంటాయి. టబ్బుల్లో ఉప్పు వేసి ఉప్పేస్తారా? ఉప్పు వేస్తారు. ఎంత వేస్తారు ఉప్పు? ఉప్పు కుండీ అయితే బత్త వేస్తాం. ఒక బస్తా, ఈ కుండీకి ఒక బస్తా వేస్తాం. వేసి నీళ్ళు మిక్స్ చేస్తారు. ఉప్పు నీళ్ళు తెచ్చి వేసి సముద్రం నీళ్ళే పోస్తాం. చప్ప నీళ్ళు అయితే 1 రోజుకి పాడైపోతాయి. సముద్రం నీళ్ళు వేస్తాం. వేయండి ఒకసారి. చూడండి ఇలా వేస్తున్నారు, చూడండి. అలా బుట్టలో తీసుకొచ్చి ఇలా కుండలాంటి దాంట్లో టబ్లో వేసి ఉప్పేసి వాటిని 2 రోజుల పాటు ఊరనిస్తారంట. ఇలా ఏ చేప అయినా అదే. ఇదేనా ఉప్పు? అది ఎస్. ఒకసారి చూపించండి వ్యూవర్స్కి. ఒకసారి ఇటువైపు చూపించండి. ఇదండి సాల్ట్. చూడండి, ఈ సాల్ట్ని అలా వేస్తారంట. ఒక బస్తా వేస్తారంట ఒక టబ్బుకి. ఇదంతా కూడా సాల్టే, అంతేనా? ఈ బస్తా ఒక టబ్బు నిండా వేసేస్తారు. ఈ ఒక్క బస్తా అక్కడ కనిపిస్తుంది చూసారు, ఆ టబ్బు నిండా ఈ బస్తా వేసేస్తారు. సముద్రం నీళ్ళనే వేయాలంట. మళ్ళీ వేరే నీళ్ళని వేస్తే చెడిపోతాయంట చేపలు, అంతేనా? చేపలు పాడైపోవు, నిల్వ ఉండవు. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అంట మామూలు నీళ్ళు పోస్తే. అందుకని సముద్రం నీళ్ళు పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంట.
చంద్రుడి దగ్గరలోనే మా వాళ్ళు లేస్తారు. ఆ. ఎక్కువ నీళ్ళు నిలవ ఉండదు. ఆహా, అంటే చంద్రుడు వచ్చే రోజు వచ్చేటప్పటికి పౌర్ణమి టైంకా ఎక్కువ నిలవ ఉండదు. ఇదైతే నిలవ ఉంటది ఈ నీరు. చూడండి ఇలా పట్టుకొస్తున్నారు. ఇవేం చేపలమ్మా? చావిడ. ఇవి ఎంత ఉంటాయి కేజీ? ఎంత కమ్ముతారు? ఆ పెద్దదైతే 200 పెడతాది. 200. ఇదైతే 120 ఇలాగా. చూపించండి ఆ చేప 180. పైకి తీసి చూపించండి. ఇదండి, ఇది కేజీ 200 అమ్ముతారండి. అదండి, ఇది కాదండి. ఇది ఎంత? 150. 120 రూపాయలు అమ్ముతారంట. ఇవి చిన్నవి. పెద్దవి కూడా చూపించండి ఒకసారి. ఇందాక నేను పట్టుకున్నాను కదా, స్టార్టింగ్ లో పట్టుకొని చూపించిన చేప ఇది, అంతేనా? ఏమని పిలుస్తారు ఈ చేపని? చావిడ 200 పడుతుంది. 200 పడుతుంది కేజీ. ఈ తాటాకు లాగా ఉంటుంది కాబట్టి దాని మీద పెట్టండి చేపని అట్లా ఊరికే. దీన్ని తాటాకు చేప, చావిడి చేప అని కూడా అంటారంటే. ఇది కేజీ 200 వరకు అమ్ముతారు. సో ఈ చేపలు మనం మార్కెట్ లో చూస్తుంటే ఇవి సముద్రంలో మాత్రమే దొరుకుతుంటాయి. ఉప్పాడ బీచ్ లో బాగా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇక్కడ బయట ప్రాంతాలు కూడా వెళ్తుంటాయి. బయట చాలా కలకత్తా, బొంబాయి అలాగే వెళ్తాయి. లోడ్ వెళ్తాది. కలకత్తా, బొంబాయి కూడా వెళ్తాయి. లోడ్ పచ్చిది వెళ్తాది, ఎండుది వెళ్తాది. పచ్చిది వెళ్తుంది, ఎండుది కూడా వెళ్తుంది. పచ్చివి కూడా తింటారు ఇవి. పచ్చి వెళ్తాయి, ఎండు బాక్స్ లో వేసేసి ఐస్ వేసి ప్యాకింగ్ చేసి పచ్చిది కూడా వెళ్తారు. పచ్చిది ఎంత అమ్ముతారు? మీరెంత అమ్ముతారు? 120. పచ్చిది అయితే ఇది పెద్దది 120. అదే ఎండబెడితే 200. ఇలా ఎండబెట్టేసి ఇదిగో ఈ చేప 3 రోజులు అవుతుంది. ఈ చేప 3 రోజులు అవుతుంది. సాయంకాలానికి ఎండిపోతుంది. ఒకసారి చూడండి, ఈ చేపని 3 రోజులు అవుతుంది. ఇదేం చేప? ఇది గొరస. ఇందా చూపించిన చేప. ఇది ఎంత పడుతుంది? ఇలా తొర్రెట్టి ఇలా గీసి ఇలా కడిగి మనీ ఎండబెట్టాలి. ఆ పులుసులన్నీ తీసేయాలి. దేంతో తీస్తారు పులుసుల్ని? కత్తిపేటతో తీసేస్తారు. కత్తిపేటతో తీసి ఇలా ఎండబెడతారు. అలాగే ఇక్కడ ఈ ప్రాసెసింగ్ లో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే, చూడండి ఆమె చెప్పారుగా, ఇక్కడ తాటాకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చూడండి, ఈ వల కింద తాటి చెట్టు ఉంది చూసారా, దానికి సంబంధించిన ఆకుని లేదా కొబ్బరి చెట్టు ఆకుల్ని ఇలా వేసి, ఇది కొబ్బరి చెట్టు ఆకు, ఇది ఇలా వేసి దానిపైన మళ్ళీ వల వేసి ఆ వల పైన ఈ చేపల్ని ఇలా ఎండబెడతారు. ఇలా రోడ్డుకి పక్కన ఒకసారి మనం చూస్తే, ఇది పిఠాపురంకి వెళ్ళేటువంటి, కాకినాడ నుంచి పిఠాపురంకి వెళ్ళే రోడ్డు, ఉప్పాడు బీచ్. ఇలా రోడ్డుకి పక్కన ఈ విధంగా ఎండబెడుతున్నారు. సో ఇలా ఎన్ని రకాల చేపలు దొరుకుతాయమ్మా ఇక్కడ? రకాలంటే గొరస, కెరిపి, పొరవ, కానగడత, చావిడ, ఇన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. సో చూసారుగా, మనకి రోడ్డుకి ఇటువైపున అటువైపున ఈ చేపలంతా కూడా ఎండబెట్టుకొని చాలా మంది మత్స్యకారులు వీటిని ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. సో ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వీళ్ళు. గెలిపించాం. మంచి మెజార్టీతో గెలిపించారా? మామూలు మెజార్టీ కాదు, పక్కా 70 మెజార్టీయా. మరి వెళ్తే ఆయన ఏదో సంధిస్తాడని ఆశ, అంతే. చేస్తాడని నమ్మకం అయితే ఉంది. చేస్తాడంటే నమ్మకం ఉంది. ఆయన దాకా వెళ్తే పర్లేదు. ఈ సంవత్సరం అయితే లాభాలు కట్టలేవు, ఏం లేవు. మనం అలాగే చేయడమే ఎండపడి లాభాలు గీపాలు లేవు, మిగిలి అక్కర్లేదు. జనాలు చెరిగి కొనట్లేదు. మెయిన్ అది ఇది అంటున్నారు. ఇది జరిగింది, అది జరిగింది, కొరిన వచ్చేసింది అంటున్నారు. అందుకే జనం కూడా సంతలోకి రావట్లేదు, అసలు రావట్లేదు. చాలా నట్టపోయాము. ఏం కావాలి మీకు? మాకేం కావాలి? తలమే పెట్టుకోడానికి. మాకు ఏది లేదు, దారి లేదు బాబు. మేము ఎండకు చూసా పవన్ కళ్యాణ్ మా అన్ని చేస్తాడు కదా అని వేసేసాం. గెలిపించాము. మరి లేదా అందరూ వేసాం, అందరూ. అంతే మరి గెలిచాడు. మంచోడు కదా, మంచోడే. సో మీకు మంచి చేస్తానంటున్నాడు. నమ్మకం ఉంది, మరి చేస్తాడని నమ్మకం ఉంది. చేపలే మా వ్యాపారం అదిగో అలాగే తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఎలా తిట్లో తిడుతున్నాడు ఆ రాజుగారు. చేను దగ్గర వేయొద్దని, చేను దగ్గర వేయొద్దని పొగులుది. ఆ చేను దగ్గర అయితే ఉప్పు పడిపోద్దని అని, పడైపోద్దని నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నాడు. అలాగన్నా మాట్లాడని వేసుకుంటున్నాం దారి లేక. అక్కడ చేపలు పడుతున్నారు. అక్కడ చేపలు పడతారు. అదండి, అక్కడ చేపలు పడతారు. ఆ పట్టుకొచ్చిన చేపల్ని ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్డుకి యువతల వైపే ఊరబెడతారు ఉప్పులో. ఆ తర్వాత తీసుకొచ్చాక ఇటువైపు చూడండి, రండి ఇటు చూడండి. ఇటువైపు చూస్తే రోడ్డుకి పక్కనే, రోడ్డు మీదనే ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు మీదనే ఎండబెడుతున్నారు. అటువైపు కూడా చూస్తే పొలం, ఇది చూడండి, అటువైపు చూడండి పొలానికి సంబంధించిన ప్లేస్లోనే ఇక్కడంతా కూడా ఎండబెడుతున్నారు ఇటువైపు. సో ఆ పొలానికి సంబంధించిన వారు కూడా ఆంక్షలు పెడుతున్నారు, అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మా పొలం పాడైపోతుంది, ఈ చేపల స్మెల్ అక్కడికి వెళ్ళడం వల్ల
కాబట్టి ఇప్పుడు ఆరబెట్టుకోవడానికి సరైన ప్లేస్ లేదు, ఎండబెట్టుకోవడానికి ప్లేస్ లేదని వీరందరూ కూడా బాధపడుతున్నారు. పర్మనెంట్ రోడ్ అయితే శాంక్షన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ట్రై చేశారు. ఒక రిటైనింగ్ వాల్ కూడా, అంటే రోడ్డు కోసుకుపోకుండా పర్మనెంట్ రిటైనింగ్ వాల్ని కూడా ఆయన శాంక్షన్ చేపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది మెరైన్ ఇంజనీర్స్, అలాగే భూగర్భ నిపుణులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా రావడం జరిగింది. పర్మనెంట్ రోడ్ని అయితే వేయబోతున్నారు. కానీ వీటిని ఆధారంగా చేసుకొని బతికే మత్స్యకారులు అయితే మాత్రం ఇలా ఆరబెట్టుకోవడం కోసం ఒక సపరేట్ ప్లేస్ కావాలి అని వీరు కోరుతున్నారు. అందరూ ఎండు చేపలు అంటే పప్పు చారులో ఉప్పు చేప వేసుకొని తింటే ఆ టేస్టే వేరంటారు కదా. పాట కూడా ఉంది, మెగాస్టార్ గారి పాట కూడా. సో ఈ ఉప్పు చేపలు వెనకున్నటువంటి కథలు ఇవి. చాలామంది ఎంతో కష్టపడి వీటిని సముద్రంలోకి వెళ్ళి అక్కడ వల విసిరి ఆ వలలో వచ్చే అతి కొద్ది చేపలను ఒడ్డుకు తీసుకొచ్చి వాటిని ఉప్పులో నానబెట్టి అలా ఊరిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వాటిని మంచినీటిలో కడిగి ఆ తర్వాత ఇలా ఎండబెట్టి 2-3 రోజుల పాటు ఆ తర్వాత వీటిని మార్కెట్లోకి పంపిస్తారు. ఇలా ఇంత కష్టపడితే ఈ చేపలు మనకి దొరుకుతున్నాయి మార్కెట్లో, వాటిని ఇష్టంగా తింటున్నాం. సో ఇది ఉప్పాడ బీచ్లో చాలా ఫేమస్ అయినటువంటి ఎండు చేపలు. పిఠాపురం నియోజకవర్గంలోని ఎండు చేపలకు సంబంధించినటువంటి వెనకున్న కథ. అయితే వీరందరూ కూడా కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, కొన్ని వినతులు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆయనంతా కూడా మేము భారీగా గెలిపించాం. ఆయన వచ్చాక ఇలా చేపలను ఆరబెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ను కేటాయించాలి. ఇది రోడ్డు పడితే తర్వాత పూర్తిస్థాయి రోడ్డు కూడా శాంక్షన్ అయింది కాబట్టి ఇలా చేపలను ఎండబెట్టుకోవడానికి తమకు ప్లేస్ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఫిష్ని డ్రై చేసుకోవడం కోసం, ఎండబెట్టుకోవడం కోసం ఒక ప్లేస్ను కూడా అలాట్ చేయాలని వారు కోరుతున్నారు. కెమెరామెన్ సీనుతో విజయ్, సుమన్ టీవీ, ఉప్పాడ బీచ్ నుంచి పిఠాపురం నియోజకవర్గం.